ఇదొక మహాయుద్ధం. 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో సామాన్య మనుషులతో పాటు సాక్షాత్తు ఆ భగవంతుడే మధ్యలో ఉండి చేసిన మహాయుద్ధం. 18 రోజుల మహాయుద్ధం అనగానే ఇప్పటికే చాలా మందికి అదేం యుద్ధమో గుర్తుకొచ్చి ఉంటుంది కదమ్మా. మరి తెలిస్తే ఆ యుద్ధం పేరేంటో కామెంట్ చేయండి. అని తెలియని వారి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభారతంలో 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధం గురించి చాలా మంది వినే ఉంటారు కదా. మరి ఈ మహాభారత యుద్ధం నిజంగా జరిగింది అనడానికి సైంటిస్టులు కనిపెట్టిన సాక్ష్యాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాక మీ సపోర్ట్గా జస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి అమ్మా. సో కురుక్షేత్రంలో జరిగిన ఈ మహాయుద్ధంలో 100 మంది కౌరవులతో పాటు ధర్మాన్ని పాటించే భీష్మ పితామహుడు, కర్మను నమ్మి ఎటువంటి కష్టాలనైనా ధైర్యంతో, ఓర్పుతో, సహనంతో ఎదుర్కొన్న మహావీరుడైన కర్ణుడు, అలాగే కుట్రలు కుతంత్రాలు చేసే శకుని లాంటి వారందరూ కూడా ఈ యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు. అంతేకాకుండా ధర్మానికి అధర్మానికి జరిగిన ఈ మహాయుద్ధంలో సుమారు 40 లక్షల మంది పైనే సామాన్యులు కూడా ఉన్నారు. అయితే ఈ మహాభారత యుద్ధం కేవలం కల్పితం అనేవారు కొందరుంటే, కాదు ఇది మన చరిత్ర అని వాదించేవారు కొందరున్నారు. మరి ఈ యుద్ధం జరిగింది అనడానికి సాక్ష్యం ఏంటి అంటే భగవద్గీత. మరి ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు పూర్వం దాదాపు 5000 సంవత్సరాల క్రితం, అంటే సరిగ్గా క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. ఈ విషయాన్ని మనం భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు. విలువిద్యల్లో గొప్ప నైపుణ్యం సాధించిన పంచపాండవులలో ఒకడైన అర్జునుడు ఈ కురుక్షేత్ర యుద్ధానికి బయలుదేరే ముందు రథసారథిగా ఉన్న శ్రీకృష్ణునితో తనకున్న ఆలోచన విధానాలను, ధర్మ సందేహాలను శ్రీకృష్ణునితో పంచుకున్నాడు. అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి, తన మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే నైతిక బాధ్యతలేంటి అని అర్జునుడు అడిగితే అందుకు సమాధానంగా కృష్ణుడు తన నైతిక బాధ్యతల గురించి వివరిస్తాడు. సో ఇలా వీరి మధ్య జరిగిన సంభాషణే నేడు మనం భగవద్గీతగా పఠిస్తున్నాం. మహాభారతం చరిత్ర కాదు, కేవలం కల్పితం అనుకుంటే మరి భగవద్గీతను ఎవరు రాశారు, ఎలా రాశారు? సాక్షాత్తు దైవంతో సమానంగా భావించే భగవద్గీత ఉంది అంటే మరి మహాభారత యుద్ధం కూడా జరిగినట్టే కదా. అంటే ఇది కథ కాదు, పూర్వం జరిగిన చరిత్రయే కదా. సో ఈ పవిత్రమైన భగవద్గీతలో కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధం గురించి మొదటి నుంచి చివరి వరకు ఎలా జరిగిందో అంతా తెలియజేస్తూ 1,00,000కు పైగా శ్లోకాలు, 18 అధ్యాయాలు ఇందులో ఉంటాయి. అలాగే అర్జునుడు, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు లాంటి ఈ కొందరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ గురించి కూడా ఈ భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీతలో ఉన్న ప్రతి వాక్యం మనిషి ఎలాంటి జీవితాన్ని గడపాలి అనే క్వశ్చన్ కు బెస్ట్ ఆన్సర్ అండ్ బెస్ట్ ఐడియల్ గా ఈ భగవద్గీత ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఎక్కువగా భగవద్గీతను పఠిస్తూ ఉంటారు. సో కురుక్షేత్రంలో జరిగిన ఈ 5000 సంవత్సరాల క్రితం నాటి యుద్ధ చరిత్ర ఎంతవరకు నిజం, అలాగే మహాభారత చరిత్రకు సంబంధించిన ఆధారాలేంటో కూడా తెలుసుకుందాం. మనకు తెలియని ఏమైనా కొత్త విషయాలను మనం తెలుసుకోవాలి అంటే వాటిపై రీసెర్చ్ చేయాలి. అలాగే చరిత్ర గురించి తెలుసుకోవాలి అన్న ఆధారాల కోసం ఆ ప్రదేశంలో కూడా రీసెర్చ్ చేయాల్సిందే. సో ఇలాంటి రీసెర్చ్ లాగానే మన ఇండియన్ ఆర్కియాలజిస్ట్ చేసిన డిగింగ్ రీసెర్చ్ లో దొరికిన కొన్ని ఆధారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీతలో ఉన్నట్లుగా ఈ మహాభారత యుద్ధం కురుక్షేత్ర స్థలంలో జరిగింది. అంటే ప్రెజెంట్ ఆ ప్లేస్ ఎక్కడుందో మనకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది కదా. అదెక్కడో కాదు, హర్యానాలోనే ఉంది. హర్యానా ఇండియా క్యాపిటల్ అయిన న్యూఢిల్లీకు దగ్గరగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 126 కిలోమీటర్స్. సో అక్కడ ఎంతో మంది వీరుల రక్తంతో తడిసిన నేల కాబట్టి అక్కడి నేల, మట్టి ఎర్రగా ఉంటాయని అక్కడున్న ప్రజలు నమ్ముతారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ అదర్ ఇండిపెండెంట్ రీసెర్చర్స్ ఈ హర్యానాలోని చాలా ప్లేసెస్ను త్రవ్వడం ద్వారా మెటల్తో తయారైన రకరకాల కత్తులు, బాణాల వంటి వస్తువులు బయటపడ్డాయి.
అలాగే చాలా అస్థిపంజరాలు కూడా బయటపడ్డాయి. వీటన్నింటినీ ఆర్కియాలజిస్ట్ ల్యాబ్లో టెస్ట్ చేసి అంటే పరిశీలించి ఇవి మహాభారతం నాటి కాలానికి సింక్ అవుతున్నాయని చెప్పారు. అలాగే సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకా నగరం కూడా మహాభారతం నిజంగా జరిగిందని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రూఫ్. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరాన్ని అన్వేషిస్తున్నప్పుడు అంటే వెతుకుతున్నప్పుడు మారియానా ఆర్కియాలజిస్టులకు మహాభారతం నిజంగా జరిగిందని నిరూపించడానికి ఆధారాలు కూడా లభించాయి. సముద్రంలో ఉన్న గోడలు, భారీ కోట స్తంభాలు, నౌకాశ్రయాలు, కృష్ణుని పురాతన ఓడారేవలు ఇవన్నీ మన చరిత్రకు స్పష్టమైన ఆధారాలుగా ఉన్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్లోని అమీర్పూర్ దగ్గరలో ఒక రాయిపై పద్మవ్యూహం చెక్కి ఉంటుంది. దీని గురించి మహాభారతంలో క్లియర్గా తెలుసుకోవచ్చు. స్వయంగా అర్జునుడే ఆ పద్మవ్యూహాన్ని చేశాడని, మహాభారత యుద్ధానికి ముందు అడవుల్లో అర్జునుడు తన యుద్ధ విద్యలను సాధన చేశాడని, అందులో భాగంగానే ఈ పద్మవ్యూహాన్ని రాతిపై చెక్కాడని ప్రతీతి. సో ఒకసారి మనం పద్మవ్యూహాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ వ్యూహంలో లోపలికెళ్లే మార్గం ఉంటుంది కానీ బయటికొచ్చే మార్గం మాత్రం ఉండదు. అలాగే ఈ మహాభారత యుద్ధం ఇతిహాసమా లేక నిజంగా జరిగిన హిస్టరీనా అని తెలుసుకోవడానికి సైంటిస్టులు స్టార్స్ యొక్క డైరెక్షనల్ మూమెంట్స్ ని కూడా స్టడీ చేశారు. ఈ స్టార్స్ యొక్క డైరెక్షనల్ మూమెంట్స్ ని సైంటిఫికల్లీ బేస్ చేసుకొని ఈ హిస్టరీ రియల్ అని ప్రూవ్ చేశారు. మరి ఈ స్టార్స్ మహాభారతానికి ప్రూఫ్ గా ఎలా ఉన్నాయి అని మనకు డౌట్ రావచ్చు. సహజంగా ఏర్పడిన ప్రకృతి సిద్ధమైన స్టార్స్ యొక్క డైరెక్షనల్ మూమెంట్స్ ని ఎవరు ఏర్పరచలేరు, మార్చలేరు కదా. మహాభారత కావ్యంలో చాలా ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కూడా ఉన్నాయట. మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుండగా స్వయంగా వినాయకుడే రచించాడని హిందువుల నమ్మకం. ఈ మహాభారత గ్రంథంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు స్టార్స్ యొక్క డైరెక్షనల్ మూమెంట్స్ గురించి ప్రస్తావన వచ్చింది. ప్రస్తుత కాలంలో మనం ఏ విషయమైనా గుర్తు తెచ్చుకోవాలి అంటే టైం అండ్ డేట్ ద్వారా మనం గుర్తు పెట్టుకుంటాం. కానీ వేల సంవత్సరాల క్రితం ఇప్పటిలాగా క్యాలెండర్లు ఉండేవి కాదు, యూజ్ చేసేవాళ్ళు కాదు. వాటికి బదులుగా స్టార్స్ యొక్క డైరెక్షనల్ మూమెంట్స్ ని గుర్తుగా పెట్టుకునేవారు. ఏదైనా ఒక సంఘటనను వివరించాలి అంటే అది ఎప్పుడు జరిగిందో చెప్పాలి. అంటే ఆ సంఘటన జరిగినప్పుడు స్టార్స్ యొక్క డైరెక్షనల్ మూమెంట్స్ ని ప్రమాణంగా తీసుకోవాలి. భగవద్గీతలోని యుద్ధ సమయంలో ఆనాడు కర్ణుడు చనిపోయిన రోజున నక్షత్రాల కూటమి ఏ ఆకారంలో ఉందో కూడా చెప్పడం జరిగింది. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీతో కంప్యూటర్లోని సాఫ్ట్వేర్స్ ద్వారా టోటల్ కాన్స్టిలేషన్ అంటే నక్షత్ర మండలాన్ని అండ్ యూనివర్స్ ని కూడా చూడగలం. అలాగే ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి భగవద్గీతలో ప్రస్తావించిన ఎనీ స్టార్ కాన్స్టిలేషన్ ని తీసుకొని మనం చెక్ చేయొచ్చు. సేమ్ స్టార్ ఫార్మేషన్ పాస్ట్ లో ఎప్పుడైనా జరిగిందా లేదా కూడా చూడొచ్చు. జరిగితే ఎప్పుడు జరిగింది అండ్ జరిగిన రోజు డేట్ కూడా తెలుసుకోవచ్చు. సైంటిస్టులు ఈ స్టిమ్యులేషన్స్ ను యూజ్ చేసి మహాభారతంలో రాసి ఉన్న స్టార్ క్లస్టర్స్ పొజిషన్స్ ను చెక్ చేశారు. అలా చెక్ చేసినప్పుడు అవన్నీ జరిగిన టైం ఫ్రేమ్ అండ్ మహాభారతం జరిగిన టైం ఫ్రేమ్ కు ఈక్వల్ గా ఉంది. ఇదొక సైంటిఫికల్ ట్రూ ఫ్యాక్ట్. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆధారాలు, ఆశ్చర్యపరిచే నిజాలు ఇప్పటికీ బయట పడుతూనే ఉంటాయి కూడా. ప్రతి మహాభారతం ఒక ఇతిహాసం మాత్రమే కాదు, ఇది మన చరిత్ర అని నిరూపిస్తూనే ఉన్నాయి. అలాగే మహాభారతంలో కొన్ని వాస్తవ స్థలాలు కూడా ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. హస్తినాపురం ఇది మహాభారత రాజ్యానికి రాజధాని. ఉత్తర భారతదేశంలోని 35 కంటే ఎక్కువ ప్రదేశాలు పురావస్తు ఆధారాలను అందించాయి. ఇవన్నీ కూడా మహాభారతంలో వివరించిన పురాతన నగరాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని నగరాలు అవే పేర్లతో ఉన్నాయి. ఉదాహరణకు హస్తినాపూర్లో భారతదేశానికి సంబంధించిన చాలా ప్రూఫ్స్తో యూపీలోని హస్తినాపూర్ ఇప్పటికీ ఉంది. అలాగే ద్వారక గుజరాత్ సముద్ర తీరంలో ఉంది. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఢిల్లీకి సమీపంలో ఉన్న ప్రస్తుత హర్యానాలో ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.